హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. బాగున్నారా అందరూ? ఏం లేదండి, ఈరోజు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా. ఈరోజు ఆఖరి రోజు అండి, 9వ రోజు. ఈ 9 రోజులు నవరాత్రులు నేను ఎలా చేసుకున్నాను ఈ వీడియోలోనే మొత్తం పోస్ట్ చేస్తాను. అలాగే ఈరోజు నేను వారాహి అమ్మవారి పూజ చేసుకొని నేను ఒక టెంపుల్కి వెళ్తున్నానండి. ఆదిపరాశక్తి టెంపుల్ ఇది. ఇక్కడ చాలా ఫేమస్ అండి అమ్మవారి టెంపుల్. అక్కడ వారాహిదేవి కూడా ఉంటారనమాట. ఈరోజు ఆమె దర్శనం కూడా చేసుకొని వద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఇప్పుడు పూజ అంతా అయిపోయిందండి మాది. ఇప్పుడు నేను టెంపుల్కి బయలుదేరుతున్నాను. నేను అసలు ఎలా చేసుకున్నాను ఏంటి, ఈ 9 రోజులు నేను ఏమేమి ప్రసాదాలు పెట్టాను ఈ వీడియోలో మొత్తం పోస్ట్ చేస్తాను. అట్లాగే నేను లాస్ట్ రోజు ఉద్వాసన ఎలా చెప్పుకున్నానో కూడా ఈ వీడియోలోనే మీకు పోస్ట్ చేస్తాను అన్నమాట. సరేనండి, టెంపుల్లో కలుసుకుందాము. ముందుగా ఈ 9 రోజులు నేను ఏమేమి ప్రసాదాలు చేసుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది నేను ఫస్ట్ రోజు అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని రవ్వ కేసరి చేసుకొని పెట్టుకున్న వీడియో అండి ఇది. మీకు ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది ఖచ్చితంగా చూడండి. రెండో రోజు సేమియా చేశానండి. సేమియా పాయసం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను రెండో రోజు. మూడో రోజు వచ్చేసి నువ్వుల అన్నం చేశానండి. ఆ రోజు సాటర్డే కూడా అయ్యేసరికి వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టచ్చని చేసుకున్న పూజ. రోజు దద్దోజనం చేశానండి. పెరుగు వేసి అమ్మవారికి మంచిగా చేసుకొని పూజ చేసుకున్నాను. ఫ్రూట్స్, పానకం ప్రతిసారి ఉంటుందండి. ఐదో రోజు వచ్చేసి కట్ పొంగలండి, అంటే పప్పు పొంగలి పెసరపప్పుతో చేస్తాం కదా, అది పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఆరో రోజు వచ్చేసి గారెలు వేశానండి. అమ్మవారికి నైవేద్యంగా గారెలను పానకం పెట్టుకున్నాను. ఏడో రోజు చక్కెర పొంగల్ చేసుకున్నానండి. ఆ చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టి ఏడో రోజు పూజ చేసుకున్నాను అనమాట. ఎనిమిదో రోజు సప్తపారాయణం చేస్తున్నాను అన్నాను కదా, ఆయనకి అదిగో పీట వేసి రెడీ చేసుకున్నానండి. ఆయన కూడా విగ్రహం నేను చదువుకున్న బుక్ పెట్టుకొని అమ్మవారికి ఆయనకి ఇద్దరికి ఆ రోజు పులిహార, రవ్వ అప్పాలు, గారెలు అన్నీ వేసి నైవేద్యం పెట్టుకున్నానండి. 3 నైవేద్యాలు పెట్టేశాను ఆ రోజు. ఇంకా లాస్ట్ 9వ రోజు అండి. వినండి, పిచ్చుకల సౌండ్లు బాగున్నాయి కదా. సాయంత్రం అంతా ఊడ్చి శుభ్రం చేసుకొని ఇలా ముగ్గులు వేసేసుకొని ఇంటి ముందు గడపకు అలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పూలు అలా పెట్టుకొని నేను ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నానండి. 9వ రోజు ఆఖరి రోజు కదా, పిండితో ముగ్గు వేసుకున్నానండి ఇంటి ముందు. తర్వాత లోపల ఇట్లాగా మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ముగ్గు వేసుకొని రెడీ చేసుకున్నానండి ఇలాగా. ఇదిగోండి, ఈరోజు లాస్ట్ రోజు పొంగల్ చేసుకున్నాను నైవేద్యము 9వ రోజు. ఇదిగోండి, పొంగల్ అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా అంతా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇట్లా గురులీలని నేను గురువారం ఉంచేసుకున్నాను కదా, ఇంకా అట్లానే కంటిన్యూ చేసేసానండి. శుక్రవారం రోజు తీయటం ఎందుకులేనని, సాటర్డే రోజు తీయచ్చులే ఆయన్ని కూడా అని చెప్పేసి అలా ఉంచుకున్నాను. ఇలా అన్ని ముగ్గులు వేసేసుకొని పూలు పెట్టుకొని మంచిగా అలంకరణ అయితే చేసుకున్నాను ఆ రోజు 9వ రోజు. వారాహిదేవి ద్వాదశ నామాలు. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై, ఓం వార్ధల్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వరై నమః, ఓం ఆరిఘ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం
నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః स्तंभे स्तंभिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाकुसिद्धचक्षुरु मुखगति जिह्वा स्तंभनं कुरु कुरु शीघ्रं वश्यं ॐ ऐं ग्लौं छट छट छटः हुं अस्त्राय फटु स्वाहा। పూజ అంతా అయిపోయాక అమ్మవారికి ధూపం ఇష్టం కదండి, ధూపం వేసేసుకున్నాను. ధూపం చాలా ఇష్టం ఆమెకు, ధూపం వేసేయండి. తర్వాత ఇదిగోండి దీపం చూపిస్తా హారతిస్తున్నాను ఆమెకి. తర్వాత ఇదిగోండి ప్రసాదం నైవేద్యం పెట్టేసి పానకం కంపల్సరీ అండి. 9 రోజులైతే నేను పానకం కంపల్సరీగా పెట్టుకుంటూ వచ్చాను ఆమెకి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇంకా మనం నైవేద్యం అయిపోయాక ఇంకా తాంబూలం అవన్నీ సమర్పించుకుంటాం కదా, అట్లా పూజ చేసుకుంటూ ఉన్నానండి. దీపారాధన ఇచ్చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకున్నామండి. ఈ వారాహమ్మని ఎవరైనా పూజించుకోవచ్చండి. వాళ్ళు చేసుకోకూడదు, వీళ్ళు చేసుకోకూడదు, అమ్మని పూజించుకుంటే ఏమన్నా అవుతుందా? నేను గత 7-8 ఏళ్ల నుంచి చేసుకుంటున్నానండి ఈ పూజ. అసలు ఆమెను కొలుచుకుంటుంటే మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. అంతేగాని ఈ దేవతను పూజిస్తే ఇది వస్తుంది అది వస్తుంది అని ఎప్పుడూ అనుకోవద్దు ఎవరు కూడా. అమ్మవారిని చక్కగా తలుచుకొని పూజ చేసుకుంటుంటే ఇంకా ఆమె చూసుకునిద్దండి అన్నీ. మనకి ఏమి ఇవ్వాలో ఆమెకు తెలుసు కాబట్టి మనసంతా ఆమె మీద పెట్టుకొని ఆమెను ధ్యానించుకుంటూ ఆమెను పూజ చేసుకోండి, అన్నీ చక్కగా జరిగిపోతాయి. 9 రోజులు పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా సర్వంగా బాగా జరిగింది అసలు. ఇంక ఈ పూజ అయిపోయాక ఇంకా అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా మేము ఇక్కడి నుంచి ఇంకా టెంపుల్కి బయలుదేరామండి. ఇదిగోండి టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ ఆది పరాశక్తి టెంపుల్ అండి, ముందు చెప్పాను కదా. ఈ టెంపుల్లో మీకు అమ్మవారు ఉంటారండి, అసలు ఎంత బాగుంటారంటే ఇంకా అసలు కళ్ళు తిప్పుకోలేమన్నమాట. లోపల మీకు అందరు దేవుళ్ళు ఉంటారండి, అది కూడా మీకు వీడియో చూపిస్తాను. లోపలికి వెళ్ళిపోదాం రండి. ఈ టెంపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు లాస్ట్ని చూపిస్తాను. అసలు నిజంగా గుడి ముందు ఎంత పెద్ద రంగు వల్ల వేశారు. ఇదిగో లోపల వచ్చిన తర్వాత ఇది లోపల మనకి ఎంట్రన్స్ అండి. అక్కడ మనం అభిషేకాలకు టికెట్లు అవి తీసుకోవచ్చు అనమాట ముందు కౌంటర్లో. ఇదిగోండి లోపల మనకి దేవుళ్ళు అందరు ఉంటారని చెప్పా కదా, అసలు ఇండియాలో చూసిన ఫీలింగ్ ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. లోపల వీడియోస్ తీసుకోవచ్చండి, ఎవరేమనట్లేదు, అలో చేస్తున్నారు. అమ్మవారి అభిషేకాలు కూడా తీస్తున్నా కూడా అందరు తీసుకున్నారండి వీడియోస్. మేము ఇది ఈ టెంపుల్కి 3వ సారో 4వ సారో రావటం అండి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అదిగో అమ్మవారికి అభిషేకం జరుగుతుందండి. అంటే మాకు ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఇక్కడ అమ్మవారికి ఇలా అభిషేకం చేస్తున్నారని. నేనైతే ఇక్కడ వారాహిదేవి ఉంటుంది కదా, దర్శనం చేసుకుందాము అనే ఉద్దేశంతో వచ్చాను, చేసుకొని వెళ్ళిపోదామనని. కానీ చక్కగా అభిషేకాలు అయితే అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి వాళ్ళకి అభిషేకాలు చేస్తుంటే. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ హారతిస్తున్నారు చూడండి. 9 రోజులు అమ్మవారికి అక్కడ పూజ చేసి ఇట్లాగా పైన ఇట్లా పెట్టేసుకొని గుడి చుట్టూ తిరిగేసి దాంట్లో వాటర్ ఉంటాయండి, ఆ జలంతో అమ్మవారికి అభిషేకం చేస్తారంట. 9 రోజులు ఈ 3 ఇంకా వారాహి అమ్మగా పెట్టుకొని పూజ చేశారంటండి. ఇప్పుడు మీకు అభిషేకం వస్తుంది చూడండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అసలు.
చూడండి, వారాహదేవి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఇదిగో ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, అమ్మవారికి పట్టీలు ఉన్నాయి కదా, చాలా అద్భుతంగా ఉందండి. నేనైతే చూసి ఆశ్చర్యపోయాను. ఇదిగో నెక్స్ట్ ఇంకా అమ్మవారికి క్లోజ్ చేసేసి ఇంకా అంతా మన బట్టలు అవి అలంకరణ చేస్తున్నారండి. అందుకని ఈ లోపల గుడి అంతా మీకు ఒక క్లిప్ చూపిద్దామని దేవుళ్ళందరిని ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, అది అయ్యప్ప స్వామి కూడా ఉంటారు. మీకు అయ్యప్ప స్వామి భజనలు పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ. ఇదిగో ఈరోజు పూరి జగన్నాథుని రథయాత్రలు జరుగుతున్నాయి కదండి, ఆయన్ని కూడా ఇక్కడ పెట్టి రేపు రథోత్సవం కూడా ఉందంట. సండే రోజు జరుగుతుంది, రమ్మన్నారు. ఇక్కడ లలిత అమ్మవారిని ఎంత పెద్ద విగ్రహం పెట్టారో తెలుసా, అసలు ఎంత బాగుందోనండి. ఆ లలిత అమ్మకి ఆపోజిట్లోనే దక్షిణామూర్తిని కూడా పెట్టారు, శివయ్యని. అమ్మని అయ్యని ఇద్దరిని ఎదురెదురుగా పెట్టారండి, చాలా చక్కగా ఉంది. ఇదిగోండి దక్షిణామూర్తి, పెద్ద విగ్రహాలు ఇవి. ఇదిగోండి లోపల అమ్మవారికి అలంకరణ కోసం మల్లెపూలు. అసలు ఇక్కడ మల్లెపూల స్మెల్ అయితే ఎట్లా వస్తుందో తెలుసా, పక్కన కూర్చుంటే. మాల, నిమ్మకాయల మాల, వేపాకు రెండు కలిపి చేశారండి. అవేం పసుపు కమ్ముల మాల. చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కూడా. అసలు అమ్మవారికి నైవేద్యంగా ఫ్రూట్స్. ఇవి వచ్చేసి దీపాలండి మొత్తం. ఈ దీపాలతో మనకి ఇప్పుడు అమ్మవారికి దీపారాధన చేస్తారు కదా, హారతిలాగా ఇస్తారు. చాలా బాగుంటుంది చూడండి. అది కూడా ఇదిగోండి ఓపెన్ చేస్తున్నారు చూడండి, మిస్గా అవ్వద్దు. అదిగో చూసారండి, అసలు ఎంత బాగా అలంకరణ చేశారు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, వారాహదేవికి పూజ జరుగుతుంది. చూడండి అయిపోయింది కదా అలంకరణ. చూడండి ఇక్కడ వారాహిదేవి, శ్యామలాదేవి, రాజేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాలు కింద ఉన్నాయి. ఈమె ఆది పరాశక్తి అండి. అసలు ఎంత అద్భుతంగా మీకు అలంకరణ చేశారో చూడండి, ఎంత బాగున్నారు అమ్మవార్లు అయితే. అసలు రెండు కళ్ళు సరిపోలేదండి మాకైతే. అదిగోండి వరాహమూర్తిని చూడండి, అమ్మవారిని అంత బాగా అలంకరణ చేశారు. ఇంకా అక్కడ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చినాక ఇదిగో నాగేంద్రుని అమ్మవారిని కూడా పెట్టుకున్నారండి బయటే. ఈ బయట వ్యూ అన్నమాట టెంపుల్. మీకు ఈ టెంపుల్ పైన చూడండి అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. అసలు ఇలా ఎలా తీసుకొచ్చి అమెరికాలో ఇలా చేయటం నిజంగా గ్రేట్ కదండి. మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా అంత బాగా టెంపుల్లో చూపించారండి. అన్ని దేవతా మూర్తులు ఉన్నారు ఇక్కడ, చాలా బాగుందండి. మీకు చెప్పా కదా ఇందాక ఆ టెంపుల్ గురించి చెప్తాను అనని. ఇదేనండి ఆ టెంపుల్. లోపల ఏమో రాజరాజేశ్వరి దేవి, చాముండేశ్వరి అంట. ఇక్కడ మీకు హోమాలు కూడా జరుగుతాయి. ఫస్ట్ ఇక్కడ ఏమని పెట్టారంటండి, తర్వాత అది సెకండ్న అటు ఆదిపరాశక్తిని స్థాపించారంట. ఇక్కడైతే మీకు పాజిటివ్ వైబ్స్ ఎట్లా వస్తుందంటే ఈ చాముండేశ్వరి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి. ఇదిగో ఇంకా బయటకు వచ్చినాక ఈరోజు ఇండిపెండెన్స్ డే కూడా అండి. ఈరోజు ఫ్రైడే రోజు హాలిడే కూడా ఇచ్చారు, ఆఫీసులు కూడా ఎవరికి లేవు. కొద్దిగా ఫైర్ వర్క్ జరిగిందండి ఇక్కడ. ఆ క్లిప్ కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి.
చూసారు కదండి లోపల అమ్మవారికి అభిషేకాలు, పూజలు అసలు ఎంత బాగా జరిగినాయి అంటే అసలు నేను మైమర్చిపోయానన్నమాట. ఈ వారాహి నవరాత్రులు ఈ 9 రోజులు చేసుకున్నాక మళ్ళీ ఇట్లా వచ్చి నేను ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటానని అసలు అనుకోలేదండి నేనైతే. ఇంత బాగా పూజలు చేస్తారని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడికి వచ్చి. వారాహి దేవికి కానీ, ఆది పరాశక్తికి కానీ పూజలు చేయటం చాలా బాగుందండి. అసలు నిజంగా అది మాటల్లో చెప్పలేను, అది అనుభూతి ద్వారా తెలుస్తుంది. ఎవరైనా ఇక్కడ దగ్గరున్న లొకేషన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్, అమ్మవారు కూడా అసలు ఆమెని ఎదురు చూస్తున్నట్టే ఉంది నాకైతే. తర్వాత అక్కడ ఇంకో టెంపుల్ చూపించాను కదా, అసలు ముందు వెలిసి పెట్టింది అక్కడంట. అక్కడ మీకు హోమాలు కూడా జరుగుతుంటాయి, అది కూడా మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా. ఇదేనండి టెంపుల్. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సరేనండి, అయితే చెప్పాను కదా ఉద్యాపన కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తానని. నిన్న ఫ్రైడే కదండి అయిపోయిన నవరాత్రులు. సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి అమ్మవారికి ఉద్యాపన చెప్పుకున్నాను. పసుపు కుంకుమ, అమ్మవారికి ఇష్టమైన పానకము, పాలు, ఫ్రూట్స్ పెట్టుకున్నాను నైవేద్యంగా. ఇదిగోండి పసుపు కుంకుమ, ఆమెకి తాంబూలం పెట్టుకొని ఇట్లాగా చీర జాకెట్ పెట్టేసేసి ఆమె ఇంకా శివయ్య దగ్గరికి వెళ్ళి రమ్మా అని సాగనంపాను. వచ్చే సంవత్సరం మళ్ళీ నువ్వు రావాలి నా దగ్గరికి, నేను మళ్ళీ చక్కగా ఇలానే పూజలు చేసుకోవాలని అనుకొని ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంతటితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఈ వారాహిదేవి అమ్మ ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మరి బాయ్ అండి.